చేశారండి. మయాన్ని డ్రిడ్జింగ్ చేయబోవటం ఇది ఆగిందండి. ఇప్పుడు మీకున్న 22 కిలోమీటర్లు ట్రైన్ 50 మీటర్లు ఎంత వెడల్పు ఉంటుంది? 30 మీటర్లు 50 మీటర్లు? స్టార్టింగ్ అవుతే 35 మీటర్లు అండి, ఎండింగ్ అవుతే 27 మీటర్లేనండి. 50 మీటర్లు ఎక్కడ లేదా? ఎక్కడా లేదు సార్. అది తప్పుకొలుతానా? అంటే తప్పుకొలుతానే కదా, నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదర మొగ అలాగే. అంటే నేను అనేది మీరు చెప్పడానికంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణకు గురైన అని చెప్తున్నారు. ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం 50 మీటర్లు ఉండాలి. అదే 50 మీటర్లు ఇది ఉండాలి వెడల్పు. అది 30కి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది, దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అనడానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ ని అది అడుగుతున్నాను. మీకు దాని మీద అవగాహన ఉందా? దీని ఒరిజినల్ ఎంత? 37 మీటర్లు సార్. మన అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి. కర్వాక దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్. అలాగే మనకి అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రైన్ ఎన్ని మీటర్లు వెడల్పు ఉండాలి? 90 మీటర్లు ఉంది సార్. 90 మీటర్లు ఉండాలి సార్. 90 మీటర్లు ఉండాలి సార్. మనకి హైడ్రాలిక్ పర్టికులర్స్ ఉంటాయి సార్. దీనికి హైడ్రాలిక్ సార్ అంటే దాని బెడ్ లెవెల్. ఇది సహజ సిద్ధంగా ఎంత ఉండాలి? ఇది ఉండింది ఎప్పుడు 90 మీటర్లు ఉండింది. దానికి అప్రూవల్ ఉన్నాయి సార్. అంటే క్యాచ్మెంట్ ఏరియాని బట్టి కర్వాక దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి సార్. చెట్టుకి ఎంత ఆదాయం వస్తుంది? ఒక కొబ్బరి చెట్టుకి 200 కొబ్బరికాయలు వస్తాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడున్నటువంటి ఎంత ఆదాయం వస్తుంది? ఉంటే అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటే ఈ రోజున నా యొక్క వ్యవసాయం నుంచి 24,000 రూపాయలు నెలకి రావాలి సార్. అటువంటిది 2,000 రూపాయల నుంచి 1,500 మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. బీసీ రోసే గారి కోనసీమ ఇరిగేషన్ చేయడం మీద ఎవరికి అవగాహన సార్? కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా మీకు ఐడియా ఎవరు చేశారు? దాని గురించి చెప్పండి ఒకసారి, వివరించండి. అంటే ఇదంతా ఒక్క నిమిషం, ఇదంతా కొంచెం కూర్చో, నాకు ఇబ్బంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా, ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించింది, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, గుర్తు నా దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే కూడా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం? మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటని మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేను ఏమడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఈరోజు నేను పైన వచ్చి 15 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు GST ₹1 కోటి పోద్ది, సరిపోవు డబ్బులు, మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు, ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కదా. అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. నేను సరదాగా కూర్చోటి మీ చేత చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే
50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను వెళ్ళే ఉంటారు కోర్టుకి. అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి దట్టు విభజన సమయంలో. అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది. సో అలాగే ఇది యూఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి, అది మీ హక్కు అది. సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా, ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి. సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఒక రోజు వచ్చా 2 రోజులు వచ్చాను. ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీ అవగాహన లేక కాదు, మీకు కూడా చెప్పాలి కదా. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరూ టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు? 2000 సడన్గా 1000 కోట్లు పెంచేశారు. 3000 నుంచి 4000 చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక 3500 కోట్లు అనుకోను. అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఈ లంక గ్రామాలన్నింటికి మన కోనసీమ అన్నింటికి కలిపి ఒక 4000 కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి, పూడికలు తీయండి లేదా మిగతా ఏమేం చేయాలో వాటన్నిటి చేయడానికి. దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సింది మన శంకరగుప్తం డ్రైన్ చేయాలి. దీనికి 22 కోట్లు. నేను ఏమనుకున్నానంటే మీతో మీ అందరితో చెప్పడానికి, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది. అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరన్నట్టు ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా 20,000 రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను. ఒక 15 సెంట్లు భూమి ఉంటే, అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంత 2-4 లక్షలు వస్తా, 2 లక్షలు వస్తాయి. ఖర్చులన్నీ పోను సంవత్సరాలు కదా చెప్పారు. సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తుంది. దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా, లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా, వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కో లేదంటే 22 కోట్లు ఇవ్వడానికి కాదు, పర్మనెంట్గా కోనసీమకి ఇది మన అంటే నేను చాలాసార్లు మాట ఇచ్చాను, దీని మీద పని చేస్తాను. మన ఏమంటారు మన కోకోనట్ కొబ్బరి బోర్డు, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా? ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది, కానీ మనకు ప్రత్యేకించి అసలు ఇక్కడ లేదు. ఇప్పుడు స్టేట్కి లేదు, అదే చెప్పేది. సో కేరళ అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మనం పెట్టుకోలేదు దీని మీద, అదే చెప్పేది. ఇంత పంట ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా? అలాగే ఇది మీరు రాజోల గురించి మాట్లాడుతున్నారు. టోటల్గా కోనసీమలో ఎంత ఉంటుంది? 25,000 సార్, ఇంక్లూడింగ్ ముమ్మడి వరంతో సహా అన్నిటి కలిపి ఎస్పైఎల్ ఈజ్ కదా. దాదాపు 1,00,000 ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్లో కోకోనట్ బోర్డు లేదు. దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్లో సెంట్రల్ రీజనల్ ఆఫీసు సో దాని మీద దాన్ని అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అంటే నాకేముందంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంట. అంటే చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు. అంటే ఏది మనం జబ్బు రాకముందే పసిగట్టాలి కదా. అలాగే ఇది 14 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉండగా దానికి చేయడానికి శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎవరు దీని ముందుగా ఉండుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముందుగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకునే వాళ్ళము. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నానంటే, నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే నాకు ఉన్నది మీకు చదువుతాను, దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి. దెన్ వీ విల్ కమ్ అవుట్ విత్ సమ్ సొల్యూషన్స్ తోటి. సో దీన్ని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి, తప్పుంటే కనెక్ట్ చేయండి నన్ను.
అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వం దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట భారీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీశాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మోసిస్